స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. Praise God. Hallelujah. I'm so happy to see all of you all today. ఈరోజు మీ అందరిని చూడటం నాకు చాలా సంతోషం. Today is the 7th meeting. 7th. Yes. ఈ రోజున ఏడో మీటింగ్ జరుగుతుంది ఈ ఊర్లో. Now, from last Thursday all the way till today, every single night we are having meetings. 12వ తారీఖు గురువారం నుంచి ప్రతిరోజు ఏదో ఊర్లో కూటం జరుగుతూనే ఉంది. And today, because it's 7, ఈ రోజున ఏడో కూటం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. God is giving this village rest. ఈ ఊరికి దేవుడు విశ్రాంతి ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Tell your neighbor, పక్క వాళ్ళతో చెప్పండి, it is not the rest for you to sleep. It's not the rest for you to sleep, ఇది నిద్రపోయే టైం కాదు, but it's a rest in the Lord. ప్రభు నందు విశ్రాంతి తీసుకునే సమయం ఉన్నది. Now we've been meditating on the fire of God and the wind of God for the last 6 days. జరిగినటువంటి అల్లా దేవుని అగ్ని గురించి, అలాగనే దేవుని గాలి గురించి వింటూ వస్తున్నాం. హల్లెలూయా. And because of that, God has been speaking different things to each and every single village. ప్రతి గ్రామంలో కూడా దేవుడు వేరు విషయాలు బయలుపరుస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. Now let's go back to Acts chapter 2. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూద్దాం. And let's just recap some of the things God has done over the last 6 days. గడిచినటువంటి 6 దినాల పాటు దేవుడు చేసిన దాటిని కొంచెం క్లుప్తంగా విందాం. Because God created the heaven and the earth in 6 days. 6 దినాలు దేవుడు ఆకాశమును భూమిని ఆయన సృష్టించడం జరిగింది. And he created man in his own image. దేవుడు మనుష్యుని తన స్వరూపమందు నిర్మించడం జరిగింది. And he breathed into his nostrils the breath of life. మట్టి బొమ్మను చేసి ముక్కులో ఊపిరి ఊదాడు. Remember, as you go down, as you read the Old Testament from Genesis and then right up to Revelation in the New Testament, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదివినట్టయితే, every single time when God wants to do something new, the breath of life comes into that situation. దేవుడు ఏదైనా చేయ ఉద్దేశించినప్పుడల్లా దేవుడు తన ఊపిరిని ఊది తన శ్వాస పంపించి ఆ కార్యాన్ని జరిగించటం మనం చూస్తూ వస్తున్నాం. Now he formed man from the dust of the ground. మట్టి నుంచి మనిషిని దేవుడు సృష్టించాడు. He was not moving. కానీ ఆ బొమ్మ కదలటంలో మట్టి బొమ్మగానే ఉంది. Wow, like a doll, huh? Fantastic. Now he was just nothing. ఆయన ఏం చేయలేదు కానీ, but he had wonderful hands, wonderful legs, wonderful body. కానీ ఈ మట్టి బొమ్మకి అద్భుతమైన కాళ్ళు, చేతులు, తలకాయ అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, ఊపిరి లేదు, శ్వాస లేదు. బొమ్మలాగానే ఉన్నాడు మొదటి మనుష్యుడు. He didn't have breath.
And because of that, God blow into his nostrils the breath of life. మట్టి బొమ్మగా సృష్టించిన దేవుడు ఆ మట్టి బొమ్మ ముక్కులోనికి శ్వాసను ఊదాడు. As you go down, you will see every time he sends a special breath through the wind. ఆయన గాలి ద్వారా తన ఊపిరిని పంపడం జరిగింది. When the children of Israel needed to cross the Red Sea, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు విడిచి కనానుకు ప్రయాణమై వస్తున్నారో, and the Red Sea opened because there was a wind, the east wind came and made the Red Sea part into two. వారికి అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చింది. అప్పుడు తూర్పు గాలిని దేవుడు పంపించి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు. Now, as you look at Acts chapter 2, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే in verse 2, 2వ వచనంలో it says, suddenly a sound like a violent wind blowing came. అకస్మాత్తుగా బలమైనటువంటి వేగంగా వీచు గాలి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Don't worry, the wind is not going to blow Susanna away. హల్లెలూయా. Hallelujah. The wind came and it separated the sea into two. బలమైన తూర్పు గాలి వీసింది, ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేసింది. And this is something that every single time you see the wind coming. ప్రత్యేకమైన ప్రతిసారి కూడా గాలి వీచటం ఒక గొప్ప కార్యం జరగటం చూస్తున్నాం. In Ezekiel chapter 37, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 37వ అధ్యాయం చదివితే, and God says, let the east wind come. అక్కడ మనం చూసినట్లయితే తూర్పు గాలి, బలమైన గాలి వీచటం చూస్తాం. And suddenly all the skeletons started to breathe. అక్కడ ఉన్నటువంటి ఎండిపోయిన ఎముకలు ఉన్న లోయలోనికి బలమైన గాలి ఎప్పుడైతే వీచటం జరిగిందో, Now the wind will come from heaven. పరలోకం నుంచి ఆ గాలి వచ్చింది కనుక చచ్చిపోయిన మనుషుల ఎముకలన్నీ నరులై లేచి నిలబడ్డారు. Now if you want something to happen in your life, నీ జీవితంలో కూడా ఏదైనా ఒక కొత్త కార్యం జరగాలనుకుంటే, that is going to bring life into your situation, నీ పరిస్థితిలోనికి జీవం ప్రవహించాలని ఆశపడినట్టయితే, you need to ask God to send the wind into your life. నీ పరిస్థితిలోనికి, నీ జీవితంలోనికి దేవుని యొక్క గాలి వీచమని అడగాలి. Now it is not the wind that comes from the earth. ఇక్కడ భూమి మీద అటు ఇటు వీస్తున్నటువంటి ఈ గాలి కాదు అది. Now remember in the book of Revelation, ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే, and he says all the angels are holding the wind from the east side, the west side. They are holding it. They ask them to release the wind. అయితే నలుదిశలా దేవదూతలు గాలి వీచకుండా గాలిని పట్టుకున్నారు. ఎప్పుడైతే వారు వదిలారో ఆ గాలి వీచటం ప్రారంభమైంది. Now it is a wind that God sends. ఇది ఏ గాలి అంటే దేవుడు పంపేటువంటి గాలి. Now it is something that God has a purpose for. అయితే దేవుడు ఒక ఉద్దేశాన్ని మన ఎడల కలిగి ఉన్నాడు. Now what is the purpose and plan that God has for your life? నీ జీవితాన్ని గురించి దేవుడు కలిగినటువంటి ఉద్దేశం ఏమై ఉన్నది? There is a very fantastic plan. ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం చాలా గొప్పది, ప్రత్యేకమైనది. I was born in a very small village in Singapore. సింగపూర్లో ఒక చిన్న పల్లెటూరులో అయ్యగారు పుట్టడం జరిగింది. Now next to my house there was a goat farm. ఆ పక్కనే ఒక గొర్రెల దొడ్డి ఉన్నది. And every morning at 4:30 I must go and collect the milk. పొద్దునే 4:30-5 లేచి ఆ గొర్రెల దొడ్డి దగ్గరికి వెళ్ళిపోయి గొర్రె పాలు కొనుక్కొచ్చుకోవాలా. Then only we'll have tea. అప్పుడే మేము టీ కాసుకొని తాగటం జరుగుతుంది. That is a kind of small village we are staying. అంటే చాలా చిన్న గ్రామంలో అయ్యగారులు ఉండటం జరుగుతుంది. For me to go to school, to walk to the main road, I have to walk 3.5 kilometers. మెయిన్ రోడ్డుకి వెళ్ళాలనుకో, స్కూల్కి వెళ్ళేటప్పుడు 3.5 కిలోమీటర్లు మట్టి రోడ్లో వెళ్తే అప్పుడు తార్ రోడ్డు వచ్చింది, మెయిన్ రోడ్డు వచ్చింది, అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలి. And then every time I look, is there any bicycle coming or not? అందుకని నడవలేక వెనక తిరిగి చూస్తా వెళ్తాడంట. ఎందుకంటే ఎవరన్నా సైకిల్ వాళ్ళు వస్తుంటే అయ్యా నన్ను ఆడదాకా ఎక్కించుకెళ్ళమని అడుగుదామని.
Many times I'll find somebody, some good soul will put me on the bicycle. మంచి and bring మనసు me ఉన్న down. వాళ్ళు ఎవరో ఒకళ్ళు సైకిల్ ఆపుతారు, నన్ను ఎక్కించుకెళ్ళిపోయి అక్కడ దాకా దింపుతారు. You know, when I'm sitting on the cycle, ఎప్పుడైతే రోడ్డు పక్కన నేను కూర్చొని ఉంటానో, one of the things, because you're sitting in the handlebar, right? The bar of the cycle. సైకిల్ మధ్యలో హ్యాండిల్ ఉంటుంది కదా, పట్టుకుని దాన్ని మధ్యలో రోడ్డు మీద కూర్చునేవాడు అంట. And then the wind will come. ఆ గాలి, బలమైన గాలి ఎదురొచ్చుద్ది. You know, the wind that blows in your face is fantastic, you know. ఆ చల్లటి గాలి ఎదురు ముఖానికి తగిలినప్పుడు చాలా చక్కగా బాగుంటుంది. At 6 o'clock in the morning, అది ఎప్పుడు పొద్దున్నే 6 గంటల టైంలో, you know, it is so cold. అప్పుడు చాలా చల్లగా చలి పడుతుంది. You know, all the grass will have all the drop of water. పక్కన చూస్తే గడ్డి నిండా ఒక్కొక్క బిందులు మంచు బిందువులు పడతా ఉంటుంటాయి. And slowly the water will start to evaporate. మెల్లిగా ఎండ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ మంచు కమ్మినటువంటి ఆ గడ్డి మీద ఉన్నటువంటి ఈ మంచు బిందువులన్నీ ఆవిరైపోతాయి. And from the wind, the water will come and touch my face. సైకిల్ ముందు రోడ్డు మీద కూర్చొని నేను వెళ్తా ఉంటుంటే వీసే చల్లని గాలికి ఆ మంచు బిందువుల నుండి వచ్చే చల్లటి గాలి నా ముఖాన్ని తగులుతా ఉండేది. Now this is what the children of Israel experience. ఇది ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు అనుభవించినటువంటి అనుభవం. The wind came and blew the Red Sea into two. ఎర్ర సముద్రాన్ని బలమైన గాలి వీచి దాన్ని 2 పాయలుగా చీల్చడం జరిగింది. It is standing as 2 pillars on 2 sides. 2 వైపులా కూడా పెద్ద గోడ వలె ఈ యొక్క ఎర్ర సముద్రం 2 పక్కల 2 గోడల్లాగా నిలబడింది. And I'm very sure నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను, there is a wind holding the pillars up. ఈ 2 ఇరు పక్కల కూడా ప్రవహించేటువంటి నీటిని 2 గోడల్లా నిలబెట్టింది అంటే అది కేవలం గాలి పట్టుకుని ఉంది. ఆ నీటిని is the wind of God. ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన గాలి కనుక గోడల్లాగా నిలబెట్టేసింది. కనుక the wind touches the water, ఈ గాలి ఎప్పుడైతే నీటిని తాకిందో there will be droplets of water falling on the people. ప్రజల మీదకి వాటి చినుకులు తువ్వర ఇళ్ళ మీద పడతా ఉంటుంటది. That is why the Bible says, అందుకే బైబిల్ చెబుతుంది in the New Testament, that everyone was baptized at the same time. బైబిల్లో చెబుతుంది కదా, వీరు అదే నీటిలో గుండా ఇశ్రాయేలు ప్రజలందరూ బాప్తిస్మం పొందిరి అని రాసి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Are you catching this? ఈ మాట గ్రహించగలుగుతున్నారా? Because the wind, when it comes, ఎప్పుడైతే గాలి వీస్తుందో it will bring about things that is around to bless you. ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా నిన్ను ఆశీర్వదించేటట్టుగా చేస్తాయి. Now what is the thing that is going to bring to Gundapalli? గుంటుపల్లి. మీ ఊరి పేరు ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి, ఐగిన పడేటట్టు గట్టిగా చెప్పండి. అయినట్టుంది, ఎక్కడో చెబుతున్నారు. It's Gundu, is it? గుండుపల్లి అంటున్నాడు. కాదు మరి గట్టిగా చెప్పండి, మీ ఊరి పేరు ఏంటి? సరిగా గట్టిగా చెప్పండి, అందరూ వెనకాల చెప్పట్లా. Gundu, it's Gundu. గుండుపల్లి అంటున్నాడు. Hallelujah. గట్టిగా చెప్పండి, ఊరి పేరు గట్టిగా చెప్పండి. The wind of God is going to come into Gundapalli. ఈ రాత్రి మీ గుంటుపల్లిలోనికి దేవుని బలమైన గాలి వేసబోతుంది. And there is so many blessings surrounding here. ఈ చుట్టుపక్కల అనేకమైన ఆశీర్వాదాలు జల్లుగా కురవబోతున్నాయి. ఆమేనండి. It is waiting at the sides. చుట్టుపక్కల నీ కోసం రావలసిన ఆశీర్వాదాలన్నీ ఆగి ఉన్నాయి everywhere, ప్రతి చోట. but when the wind of God comes from heaven, పరలోకం నుంచి దేవుని గాలి ఎప్పుడైతే బలంగా వీస్తుందో, because you are the children of God, ఎందుకనగా మీరు దేవుని పిల్లలై ఉన్నారు, you are sitting in the presence of God, మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నారు, and this wind will carry the blessings, మీ దేవుని యొక్క గాలి ఈ ఆశీర్వాదాలన్నిటినీ తీసుకుని వస్తుంది. and it's going to come and touch you right now. మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వాదాలు తాకబోతుంది. You know what the wind was carrying? ఈ యొక్క గాలి
ఏది తీసుకుని వెళ్తుంది? In verse 2 it says, రెండవ వచనం చెబుతుంది, it came from heaven పరలోకం నుంచి ఆ బలమైన గాలి and వీసింది. it filled the entire house where they were sitting. వారు కూర్చున్నటువంటి స్థలమంతా బలమైన గాలి వీసింది. And verse 3 says, మూడవ వచనం చెబుతుంది, and tongues spreading out like fire appeared to them and came rest on each and every one of them. నాలుకలుగా విభజించబడి అగ్ని ఒక్కొక్కరి మీదకి దిగుతూ రాలటం జరిగింది. Now this is the blessing that heaven is bringing. ఇది దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుని వచ్చేటువంటి గాలి. Now today the wind is coming. ఈ రోజున దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొచ్చే గాలి ఇక్కడ వీసబోతుంది. Hallelujah. హల్లెలూయా. You know, the Holy Spirit just said there are hundreds and hundreds and hundreds of blessing around here waiting for each and every one of you to receive. ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరికి వందలాది ఆశీర్వాదాలు రాబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. God wants to give it to you. ఆ ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇవ్వాలని వేచి ఉన్నాడు. It comes with the fire. అగ్నితోటి ఆ ఆశీర్వాదాలు రాబోతున్నాయి. Now I want you to look at verse 3. మూడవ వచనం చూడండి. It's a very interesting verse. చాలా ఆసక్తికరమైనటువంటి వచనం ఇది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీదకి రాలగా. Hallelujah. హల్లెలూయా. You know, the tongue has life and death. ఈ నాలుకలో జీవం ఉంది, మరణం ఉంది. Hallelujah. జీవన మరణములు నాలుక వశంలో ఉన్నాయి. You can speak life. నువ్వు అబద్ధం చెప్పొచ్చు, You can speak death. మరణం కూడా పలకొచ్చు. You can speak blessing. నువ్వు ఆశీర్వాదాలు పలకొచ్చు, శాపాలు పలకొచ్చు. If you tell your child, నీ పిల్లలను అనొచ్చు, you are going to be a fantastic man or woman. బిడ్డ నువ్వు భవిష్యత్తులో నువ్వు గొప్పవాడివి, గొప్ప వ్యక్తివి నువ్వు కాబోతున్నావు అని పలకొచ్చు. him, ఎప్పుడైతే ఆ మాట ఆ బిడ్డతో చెప్తావో life will come inside of him. నీవు పలికిన ఆ మాటను బట్టి ఆ బిడ్డలోనికి జీవం వస్తుంది. This word will become life inside of him and he will become a fantastic person. అప్పుడు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఒక గొప్ప వ్యక్తి కావలసిన స్థితికి చేరుతాడు. You tell your child you are going to be a good for nothing. నీవు మంచి వ్యక్తి కాబోతున్నావని నీ బిడ్డలను నీవు ఆశీర్వదించుతూ ఆశీర్వాద వచనమే పలకాల. Good for nothing. Yeah. నువ్వు దేనికి The child will become good for nothing. ఒకవేళ నువ్వు కానీ నీ బిడ్డను చూసారే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతారా అని శాపనార్థాలు పలికేవనుకో, వాడు అట్టనే నువ్వు పలికినట్టే పనికి రాకుండా పాడైపోతాడు. I and my wife, we went to the prison to do ministry for 17 years. 17 సంవత్సరాల నుంచి అయ్యగారు అమ్మగారు ఇద్దరు కలిసి జైలుకి వెళ్ళి జైల్లో ఉన్నటువంటి వారికి సువార్త చెప్పడానికి జైల్ని దర్శిస్తూ ఉంటారు. One of the questions I asked the prisoners is that what are the things that the parents tell you? ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి దర్శించినప్పుడు అయ్యగారు వాళ్ళు అడుగుతారంట, మీ అమ్మ నాన్న ఏం చేశారు నీ కోసం అని అడుగుతారంట. అమ్మగారు అయ్యగారు. So what they say? వాళ్ళు ఏం చెబుతారు తెలుసా? And then they'll say, every time they scold me and say, you good for nothing, you will become nothing, you will not amount to anything, you will not be successful. These are the words they always speak to me. అయ్యగారు నేను జైల్లోకి వచ్చాను కారణం ఏంటంటే మా అమ్మ లేచిన కారణం నుంచి సాపిచ్చి సాడిపోయటం తప్ప ఆశీర్వాదాలు ఎప్పుడు పలికేది కాదు. నువ్వు దేనికి పనికిరావురా అమ్మాయి, నువ్వు దేనికి పనికిరావు, ఊరకపోతావు, ఊడ్చుకుపో, నువ్వు అత్తైపోతా తిట్టబోతావు అని శాప వచనాలే మా అమ్మ మా నాన్న అనేవాళ్ళు. కాబట్టి సాపిచ్చి మా అమ్మోళ్ళు ఈరోజు నన్ను జైలు పాలు చేశారు. ఏం చేస్తా వాళ్ళు చేస్తారు, వాళ్ళు శాపాలే తగిలియాలి, నేను జైల్లో ఉన్నానండి అని జైల్లో ఉన్న వాళ్ళు అనేవాళ్ళు అంట. Your tongue has so much power. నీ నాలుకకు చాలా శక్తి ఉన్నది. This is the word of God. ఇది దేవుని యొక్క వాక్యం. From today, ఈ రోజు నుంచి bless your children. నీ పిల్లలని నీవు ఆశీర్వదించు. Speak good words to your children. మంచి మాటలు పలుకు పిల్లల గురించి.
Tell your children that you are blessed child of God. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన దీవెన పొందిన బిడ్డవి అని మంచి మాటే నీ బిడ్డల గురించి పలుకు. You speak words from the Bible to your child. బైబిల్లో నుంచి నీ బిడ్డలతోటి ఆశీర్వాద వచనమే నీ నోటితో పలుకు. You say, according to Jeremiah chapter 29 and verse 11, you will have a future, you will have a hope. యెషయా గ్రంథం 29:11 చెప్పబడినట్లుగా నీకు మంచి భవిష్యత్తు ఉన్నాయి, నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని మంచి మాటే పలుకు. You speak these words. ఇలాంటి మంచి పదాలే నీ పిల్లల గురించి నువ్వు పలుకు. It will come to pass. అది అప్పుడు జరుగుతుంది. Now when you look at Genesis chapter 49, 49 ఆది కాండంలో చూసినట్టయితే, you just go home and read. ఇంటికి వెళ్ళి చదవండి. Israel was blessing his children. ఇశ్రాయేలీలు వారి పిల్లలను ఆశీర్వదించారు. Now as he was blessing his children, everything that he blessed, వారు ఆశీర్వదించినది ప్రతిదీ కూడా ఆశీర్వదించబడింది. it came to pass. వాళ్ళు పలికిన ఆశీర్వాదం అన్ని కూడా వాళ్ళ జీవితాలకి వచ్చినాయి. And some of the children, he said something that is not right, like curses like that. కొంతమంది కొన్నిసార్లు పలికినటువంటి మంచి పని చేయలేదు అనుకో, అప్పుడు కొన్ని శాపనార్థాలు పలికటం వల్ల శాపాలే వచ్చినాయి. It came to pass. అవి జరిగాయి. Now this is the forefathers, Israel. నిజంగా పితరులు పలికినటువంటి శాపాలు పిల్లల మీదకి వచ్చాయి. Now you will see when Isaac was blessing Edom and Jacob, యాకోబును తర్వాత ఏశావును ఆశీర్వదించినప్పుడు ఆశీర్వదించినప్పుడు everything that Isaac said came to pass in their lives. ఆ ఇస్సాకు పలికిన ఆశీర్వాదాలు వాళ్ళ పిల్లల మీదకి అన్ని వచ్చాయి. Abraham blessed Isaac. అబ్రహాం ఇస్సాకును ఆశీర్వదించాడు. And he blessed his children, all his children. ఆయన పిల్లలందరిని ఆశీర్వదించాడు. But what he blessed Isaac was that he blessed him with a life of godly anointing. దైవికమైనటువంటి అభిషేకం ఆశీర్వాదం వచ్చేటట్టుగా తండ్రి ఇస్సాకు విషయంలో పలికాడు. And Isaac followed what Abraham said. తండ్రి ఏదైతే చెప్పాడో దాన్నే వెంబడించాడు కుమారుడు ఇస్సాకు. You see, Isaac, when Rebekah was not having children, he prayed for the wife. ఇస్సాకు రెబెకాకు పిల్లలు లేనప్పుడు ఇస్సాకు ప్రార్థన చేశారు. And God blessed. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. Are you praying for your children every single day? ప్రతిరోజు నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? Are you seeking God's face for the plans for your children? నీ పిల్లల భవిష్యత్తు గురించి ప్రతిరోజు దేవుని ముఖాన్ని చూస్తున్నావా? The tongue. నాలుక. Okay, let's read one verse. జీవం మరణం నాలుక వశంలో ఉన్నది, అందుకే నాలుక జాగ్రత్త. పక్క వాళ్ళకి చెప్పండి, నాలుక జాగ్రత్త. జీవం మరణం నీ నాలుక వశంలో ఉన్నాయి. Hallelujah. Turn to James chapter 3 and verse 6. 3:6 యాకోబు పత్రిక చూద్దాం. Now remember, God was sending with the wind a fire. ఆయన గాలి ద్వారా పంపిస్తున్నాడు, అగ్నిని గాలి ద్వారా పంపిస్తున్నాడు. Now these fires separated into tongues of fire and set on each and every one of them. ఈ అగ్ని నాలుకలుగా విభజించబడి ఒక్కొక్కరి తల మీద వ్రాలటం జరిగింది. And the word says, and the tongue is a fire, a world of iniquity, so is the tongue among our members. Verse 6. 3:6 చూడండి, యాకోబు పత్రిక 3:6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవాలన్నిటిలో ఉంచబడిన పాప ప్రపంచమై. It can defile the entire body. Okay. Now as you read this, it says it can defile the entire body. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేయు ప్రకృతి చక్రాన్ని చుచ్చు పెడుతుంది. అంటే మన సర్వ శరీరాన్ని నాశనం చేస్తుంది నాలుక. It can defile. ఆ నాలుక మనల్ని నాశనం చేస్తుంది. Now that is why on the day of Pentecost, అందుకని
పెంతెకోస్తు పండగ దినాన the first thing God sent with the wind was a fire. అందుకనే దేవుడు మొదటగా పంపించింది ఏంటంటే అగ్నిని పంపించాడు వాళ్ళ మీదకి. And the fire looked like a tongue. ఆ అగ్ని నాలుక రూపంలో దిగి వచ్చింది. Now as the tongue sat on it, you know what happened? Instead of defiling the body, you know what is a body? Body is the each and every one of you together is the body of Christ. మనమందరం కూడా యేసు క్రీస్తు ప్రభువుకి శరీరంలోని వేరు వేరు అవయవాలమై ఉన్నాం. మనమంతా యేసయ్య శరీరం. If one of you is not right, the whole body will be affected. మన శరీరంలో ఏ ఒక్క అవయవానికి బాగలేకపోయినా దాని ప్రభావం మిగతా అన్ని అవయవాల మీద ఉంటుంది. Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. Hallelujah. హల్లెలూయా. How many of you had injury in your tongue before? అంతకుముందు మీ నాలుకకి ఎవరైనా గాయమైందా? ఎంతమందికి గాయమైంది చేయొద్దండి. నాలుకకి గాయమైంది. You know, when the tongue is injured, ఒకవేళ నాలుక కానీ గాయమైంది అనుకో, the whole body will feel like it is on fire. అప్పుడు ఒళ్ళు మొత్తం ఇంకా నాలుకొక్క దానికి గాయమైంది కానీ ఒళ్ళు మొత్తం బాధపడుద్ది. Now if you're eating a very, very wonderful fish that has beautiful bones that are sharp, చేపల కూర తింటున్నాం అనుకో, అందులో అందమైన ముళ్ళు నాలుకలో గుచ్చుకుంది. and if it cut your tongue, I tell you the pain will shoot from the head to the toe. నాలుకలో ఇరుక్కుపోయింది, గుచ్చుకుంది. ఆ నొప్పి అధికారం నుంచి నన్నెత్తి దాకా నాలుక తగిలిన నొప్పి అంతటికీ అనుభవిస్తూనే ఉండాల్సి వచ్చింది. I have that experience. That is why I don't eat fish anymore. ఆ బాధ ఏదో నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూడా చేపల కూర తింటుంటే ముళ్ళు నాలుకలో గుచ్చుకుని పోయింది కాబట్టి ఆ బాధ, ఆ నొప్పి ఏందో తెలుసు కాబట్టి ఇంకప్పటి నుంచి చేపల కూర అంటే భయం. నాకు వద్దు బాబు, దండం పెడతానని చేపల కూర నేను తిన్నా. Actually 2 days ago they sent beautiful fish. I looked at the fish and said, bones, put aside. No. 2 రోజుల క్రితం మన వాళ్ళు చేపల కూర వండి పెట్టి తీసుకొచ్చి ముందు పెట్టారు. అబ్బా భలేగా ఉంది కానీ అయ్యో ముళ్ళు ఉంటాయి, వద్దులేండి ఆయన. We are the body of Christ. మనం అంతా దేవుని యొక్క శరీరం, యేసుక్రీస్తు శరీరం అయి ఉన్నాం. You cannot be that bone that cut your neighbor. నీ పక్క వారిని నాలికను కోసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. How can I cut my neighbor? నా పక్క వారిని ఎలాగ కొయ్యగలను? Very simple. చాలా తేలికది. Just use your tongue. కేవలం నీ నాలిక వాడితే చాలు. That is why God sent tongues of fire. అందుకనే దేవుడు నాలుక రూపంలో, విభజించబడిన నాలుక రూపంలో అగ్నిని పంపించాడు. So that everyone will be purified, sanctified, made holy. తద్వారా అక్కడున్న అందరూ కూడా పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడినట్లుగా అగ్నిని నాలుక రూపాన్ని పంపడం జరిగింది. Hallelujah. హల్లెలూయా. I want you to look at your neighbor. పక్క వాళ్ళకి వెళ్ళి చూడండి. I'm going to speak only blessing to you. నిన్ను గురించి నేను ఆశీర్వాదాలే పలుకుతా కానీ శాపాలు పలకను అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Only blessings. కేవలం ఆశీర్వాదం వచ్చినవే పలుకుతా, శాపాలు పలకను అని చెప్పండి. పక్కన చెప్పండి, ఆశీర్వాదాలే పలుకుతారు. రేపటి నుంచి ఇంకా శాపాలు వస్తున్నా నోటికి రానియని చెప్పండి. Lazarus, I'll always bless you. You need to bless. ఇతరులు ఆశీర్వదించాలి కానీ Do not curse anybody. ఎవరిని శపించకూడదు. Even if the person has done very, very, very bad thing to you. కావచ్చు నీ పక్కవారు నీకు చాలా చాలా చెడిపోయిన కార్యం చేసి ఉండొచ్చు నీకు విరోధంగా. When I was working, నేను పనిచేస్తున్నప్పుడు I was in the Ministry of Home Affairs. హోమ్ అఫైర్ మినిస్ట్రీలో ఉన్నారు అయ్య గారు అప్పుడు. And at that time, my senior, he was not very happy with me.
నాకంటే పై అధికారి ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు, ఆయనకి నేనంటేనే కడుపులో మంట, కోపం. Because I have slightly more education than my officer. నా పై ఆఫీసర్ కంటే నాకే ఎక్కువ చదువు ఉంది. So he knows that if I become higher, he will become a junior officer. అయితే If I get promoted, he will become a junior officer. ఈయనకి ఎక్కువ చదువు ఉంది కాబట్టి ఏ నాటికైనా ఈయన్నే పెద్ద ఆఫీసర్ని చేస్తారు, ఈయన కింద నేను అసిస్టెంట్గా ఉండాల్సి వస్తుందని చెప్పేసి ఆయన నా మీద సంతోషంగా ఉండట్లా. So every time he will try to do bad things and write bad report about me. నన్ను గురించి ప్రతిసారి చెడ్డ విషయాలే మాట్లాడతాడు, చెడ్డ రిపోర్ట్లే రాస్తుంటాడు. And then I was thinking, I can write very well. ఆయనకి మించి ఎక్కువ నేనే రిపోర్ట్లు బాగా రాస్తా కానీ. But then the Holy Spirit said, పరిశుద్ధాత్ముడు అన్నాడు, bless the person. ఈ పక్క వారిని ఆశీర్వదించు. I say, God, he's doing naughty things to me. ఆయన నాకు విరోధంగా అన్ని తప్పుడు పనులే చేస్తున్నాడు, ఎంతగా ఆశీర్వించాలా? Yeah, correct. God asked me to bless him. దేవుడు అన్నాడు, అతను ఆశ్రయించు. One day came. ఒక రోజు వచ్చింది. Suddenly I went into the house, his house. ఒకరోజు అకస్మాత్తుగా నేను ఆయన ఇంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. He was trying to do a transaction. ఒక ఇల్లు కట్టుబడి పని చేస్తున్నాడు. And then, I went in there. God said, pray that he will be completing this transaction. ఆ ఇల్లు కడతా ఉన్నారు, ఈ ఇల్లు పని పూర్తి కావాలని ప్రార్థన చేయమని దేవుడు నన్ను ప్రేరేపించాడు. So I took his hands. అప్పుడు ఆయన చేయి పట్టుకున్నారు, అయ్యగారు ఎట్లా? God will complete the project for you. దేవుడు కట్టుబడిలో ఉన్న నీ ఇంటిని కట్టి ముగించడానికి దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పా. Hallelujah. హల్లెలూయా. You know what happened to that person? ఆ వ్యక్తికి ఏం జరిగిందో తెలుసా? He started to cry. ఇంక ఏడటం మొదలు పెట్టాడు. Hallelujah. హల్లెలూయా. Because he did so many naughty things for me. నాకు విరోధంగా చాలా పనులు చేశాడు ఆయన. But anyway, God still promoted me. మళ్ళీ నేను చెప్పాను, దేవుడు ఎట్టగా నన్ను ప్రమోషన్ ఇచ్చి ఉన్నత స్థితిలో If God wants to promote you, nobody can stop it. దేవుడు నిన్ను హెచ్చించదలంచినట్టయితే ఎవరు దాన్ని ఆపజాలరు. ఆమేన్. Susanna was in the ministry of defense. డిఫెన్స్ మినిస్ట్రీలో అమ్మగారు ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు. And she was looking after the entire navy. నేవీ మొత్తం ఆమె చేతిలోనే ఉంటుంది. And she was a logistic officer. ఆమె పెద్ద ఆఫీసరు, అంటే పడవలతోటి ఓడల్లో వెళ్ళి యుద్ధాలు చేసే వాటి అన్నిటి మీద ఆఫీసరు ఆ అమ్మగారు. తక్కువ చదువు కాదు, తక్కువ ఉద్యోగం కాదు. And then she had a senior officer also. ఆమె మేము పై అని కూడా పై ఆఫీసర్ కొంతమంది ఉన్నారు. And this senior officer, ఈ సీనియర్ ఆఫీసరు wanted to stop her promotion. ఆమె ప్రమోషన్ చెందకుండా పై పదవికి వెళ్లకుండా ఆపాలని వాళ్ళు కోరుకున్నారు. But the navy's commandant, that means the top officer of the navy, ఆ నేవీలో ఉన్న అందరికంటే పెద్ద ఆఫీసర్ గారు was friends with her. ఈమెతోటి చాలా సన్నిహితంగా ఉంటాడు. But the other officer was doing a lot of things to make sure that she doesn't get promoted. ఈమెకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రమోషన్ రాకుండా చేయాలని ఆ పక్కనున్న వేరే ఆఫీసర్ మాత్రం రానికుండా ట్రై చేస్తున్నాడు. She will come home ఆమె ఇంటికి వచ్చింది. and then she'll say, and she'll start to cry. ఇంటికి వచ్చి కూర్చుని సీదేత్తా ఉంది, ఏడుతుంది. This officer is doing this to me, and then she'll cry. ఈ ఆఫీసర్ నాకెందుకు అట చేస్తున్నాడు అని చెప్పేసి ఏడుస్తా ఉంది. Then the Holy Spirit told me, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, then I'll go next to her ఆమె పక్కన వెళ్ళి కూర్చుని and say, pray for her, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చెయ్యి, bless her. ఆ వ్యక్తిని ఆశీర్వదించు. Then she will give me a look, What in the world are you talking about? నిన్ను ప్రమోషన్ కాకుండా అడ్డుకుంటున్న ఆ వ్యక్తిని ఆశీర్వదించు, వాళ్ళని దీవించు అని నేను ఆమె కలిసి చెబుతా ఉంటే ఒక్క చూపు చూసిందంట అయ్యగారికి వెళ్ళి. ఏంది నువ్వు అనేది? ఆడు చేసే పనులేంది, ఆయన ఆశీర్వదించాలా అని ఒక్క చూపు చూసిందంట.
But I took both her hands, ఆమె రెండు చేతులు పట్టుకుని put in my heart, and then I said, if you do this, నువ్వు కానీ God will fight for you. నీవు కానీ పని చేస్తే నీ శత్రువుని దీవించి ఆశీర్వదించి వాళ్ళని ప్రేమిస్తే నీ తరపున నీ కొరకు దేవుడు యుద్ధం చేస్తాడు అని చెప్పాడు. గట్టిగా చప్పలు కొట్టండి. Hallelujah. హల్లెలూయా. Within 2 weeks, 2 వారాల్లో that officer was sent to some Gudam, transferred to one Gudam. అప్పుడు దాకా ఏమన్నా అనగదొక్కాలని చూసినటువంటి ఆఫీసర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎక్కడికి అంటే ఆ నేవీ సామాన్ అంతా పెట్టే గోడవానికి అక్కడ కాపలా కాస్తానికి. Hallelujah. పై ఆఫీసరు She was promoted to be next to the commandant of the Navy. ఆ తర్వాత నేవీ కమాండర్ కి తర్వాత స్థానంలోకి ప్రమోట్ అయిపోయింది. ప్రమోషన్ జరిగింది, హెచ్చించబడింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But that is not the end of the story. కథ అంతటితో అయిపోలా. Because with your tongues you start to bless, ఎప్పుడైతే మన నాలుకను ఉపయోగించి ఇతరులు ఆశీర్వదిస్తామో God will do the battle and He will give you the victory. నీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు, నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. A few years later, కొన్ని సంవత్సరాలు గడిచినాక that same officer ఆ ఆఫీసర్ గోడ అక్కడున్న అదే ఆఫీసరు saw Susanna one day in a meeting. ఒక మీటింగ్ లో అమ్మగారిని చూశాడంట. She came to her ఆయన నేరుగా వచ్చేసాడు ఆయన ఈమె దగ్గరికి. and she said, I'm very sorry. చాలా సారీ అమ్మగారు అంట వచ్చాడంట. You know, in the office she's known as the Christian angel. క్రిస్టియన్ ఏంజిల్ అనే దానికి ఆఫీసర్గా ఉంది. If she walks into the office room, ఆఫీస్ రూమ్ లోకి వెళ్తుంటే anybody talking wrong things or bad words, they will all keep quiet. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరూ నోరు మూసుకుని మౌనంగా. Because everybody knows she is a Christian. అందరికీ తెలుసు, ఎందుకంటే ఈమె క్రైస్తవురాలని మిగతా అందరు ఆఫీసర్లు తెలుసు. Before she starts work, she'll sit down and read the Bible, pray in the office itself. ఆఫీసులోకి అడుగు పెట్టిన ఈ అమ్మగారు ఏ పని ప్రారంభించక ముందు ఆఫీసులోకి ఎంటర్ అయిన వెంటనే కూర్చుని బైబిల్ చదివి ప్రార్థన చేస్తుంది. So that officer came and asked her, can you please pray for me? అదే ఆఫీసర్ వచ్చి ఆ రోజు అమ్మగారు దయచేసి నా కోసం ప్రార్థించరా అని అడిగాడు. My son is very, very sick. వాళ్ళ కొడుకు చాలా రోగిగా ఉన్నాడు. He cannot think properly. He cannot do things properly. సరిగా ఆలోచించలేకపోతున్నాడు, ఏ పని సరిగా చేయలేకపోతున్నాడు. She prayed for him. వాళ్ళ బాబు కోసం, వాళ్ళ బాబుకు బాగలేకపోతుంటే ఈ అమ్మగారు వెళ్ళి ప్రార్థన చేసింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is why the tongues of fire was sent on the day of Pentecost. అందుకే పెంతెకొస్తు పండుగ దినాన దేవుని యొక్క అగ్ని నాలుకలుగా విభజించబడి ఒక్కొక్కరి తల మీద వాలింది. So that each one will become a different person. ఎందుకనగా అక్కడ కూడిన వారందరూ కూడా వేరు వేరు మనస్తత్వాలు, స్వభావాలు కలిగిన వాళ్ళు. You become the person that God wants you to be. ఎప్పుడైతే అగ్ని దిగి రావటం జరిగిందో అప్పుడు అందరూ కూడా దేవుడు ఏది కోరుకున్నాడో అదే చేసే వ్యక్తిగా మారటానికి కుదురుతుంది. You will be a prophet of God. నీవు కావచ్చు ఒక ప్రవక్త, teacher of God. నీవు దేవుని యొక్క బోధకుడు కావచ్చు. You will be an evangelist of God. నీవు దేవుని యొక్క సువార్తికుడు You will be కావచ్చు. a worshipper of God. దేవుని ఆరాధికుడు కావచ్చు. You will be the person God wants you to be. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు ఆ స్థితికి నువ్వు వెళ్ళవచ్చు. This is what God wants. God has a wonderful plan for you. దేవుడు నీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. That is why the fire came. అందుకే ఆ పరలోక అగ్ని దిగి వచ్చింది. Not only the 120 people received this fire, కేవలం 120 మంది మాత్రమే కాదు, పరలోకం నుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అగ్నిని స్వీకరించింది. there was thousands of people. ఆ చుట్టుపక్కల వేల కొలది జనం ఉన్నారు. Now go back to Acts chapter 2 and read 9, 10, 11.
అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9-10 వచనాలు చదివినట్టయితే, and you see the different people who will gather there. అక్కడ వేరు వేరు జాతులు, వేరు వేరు దేశాల నుంచి వచ్చిన జనమంతా అక్కడ పోగి ఉన్నారు. And they will all gather there. అందరూ అక్కడే కూడుకున్నారు. Now what they are seeing? వాళ్ళ ఉద్దేశం ఏంటి? They are seeing these 120 people. అక్కడ వాళ్ళు చూస్తుంది కేవలం 120 మంది మాత్రమే. They are seeing these tongues of fire. ఈ యొక్క అగ్ని యొక్క నాలుకలుగా విభజించబడిన అగ్ని వాళ్ళ మీదకి దిగి రావటం చూశారు. If you see fire right now, ఇప్పుడే అగ్నిని చూస్తున్నాం. everybody will be looking there. అందరూ చూస్తారు. The thousands and thousands of people were looking at the upper room. వేల కొలది ప్రజలందరూ ఆ మేడగదిలో ఏం జరుగుతుందని అందరూ అటే కనిపెట్టుకుని చూస్తున్నారు. They were looking. వాళ్ళందరూ చూస్తున్నారు. So the ground is already prepared by the Holy Spirit. కానీ అక్కడ పరిస్థితి అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచబడటం. So when Peter stood and started speaking, పేతురు లేచి నిలబడి మాట్లాడటం మొదలు పెట్టాడు. and when he started speaking, ఆయన ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెట్టాడో, one of the first things that he said, ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే, that is quoted from Joel chapter 2 and verse 28. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాటని ఎత్తి చూపించి చెబుతున్నాడు. And he said about this. ఈ మాట ఆయన చెబుతున్నాడు. What does the verse say? 2వ అధ్యాయం 28వ వచనం యోవేలు గ్రంథం ఏముంది అక్కడ? 17వ వచనం 2:17 అపోస్తలుల కార్యం. Or you just read Acts chapter 2 verse 17 also can. 2వ అధ్యాయం 17వ వచనం అపోస్తలుల కార్యం. అందరి మీద. ఓకే. హల్లెలూయా. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనం కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. Verse 18. 18వ వచనం. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు చాలు. Hallelujah. The Spirit of God will come. దేవుని యొక్క ఆత్మ దిగి రావటం జరుగుతుంది. And your sons, your daughters, the old man, the old woman, the young man, the young woman, everyone will receive the Spirit of God. యవనులు వృద్ధులు అందరూ ఈ దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారు. And in verse 19, 19వ వచనంలో చూసినట్టయితే, I want you to catch this because this is for Gundupalli. పైన ఆకాశమందు మహత్కార్యములను కింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని. Enough. And I will perform wonders in the sky above and miraculous signs on the earth below, blood and fire and clouds of smoke. Now this is what is going to happen in the end of times. చివరి దినాల్లో జరగబోతున్నటువంటి సంగతి గురించి ఇక్కడ రాయబడింది. Now, right now, ఇప్పుడే remember what I said earlier? ఆది కాలంలో ఏం జరిగిందో గుర్తుంది కదా? The wind is coming. గాలి ప్రవహించింది. There is so many hundreds of blessings that is surrounding here. చుట్టుపక్కల వందలాది ఆశీర్వాదాలు వేచి ఉన్నాయి. And when the wind of God comes, ఎప్పుడైతే ఈ యొక్క గాలి దేవుని యొక్క గాలి వీచిందో, it will bring the fire of God. దేవుని యొక్క అగ్నిని తీసుకొచ్చింది. And in the fire of God, this fire will carry the blessings along. ఈ గాలి దేవుని యొక్క ఆశీర్వాదాలను తీసుకుని వచ్చింది. But it needs to rest on each and every one of you. మీలో దేవుని యొక్క
దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని మీ ఒక్కొక్కరి మీదకి దేవుడు పంపబోతున్నాడు. Now this fire has to rest on as tongues of fire on each and every one of you. మీలో ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క అగ్ని జ్వాల, అన్య భాషలు తెచ్చేటువంటి ఆ జ్వాల ఒక్కొక్కరి మీదకి రాబోతుంది. Now each one of you will have different languages. మీలో ప్రతి ఒక్కరు కూడా వేరు వేరు భాషలు పొందుకోవచ్చు. Not everyone will have the same language. ఒకే భాష అందరూ కలిగి ఉంటారు అనేది కాదు కానీ, When I first got baptized in the Holy Spirit, మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందినప్పుడు I was speaking a very simple language in the Holy Spirit. ఆత్మలో తేలికైనటువంటి భాష మాట్లాడటం జరిగింది. Then in one meeting, ఒక కూటంలో one of the pastor was standing there and says, you will get different tongues. పాస్టర్ గారు లేచి నిలబెట్టి చెప్పారు, నీవు వేరు వేరు భాషలను పొందుకోబోతున్నావు అని చెప్పారు. So immediately I asked, ఎమ్మటి నేను అడిగా, I want different tongues. దేవా నాకు వేరు వేరు భాషలు కావాలని అడిగా. And God started giving me different language in the speaking of tongues. ఆ మీటింగ్ లో నాకు వేరు వేరు భాషలు మాట్లాడేటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు. I went home. ఇంటికి వెళ్ళా. And in the home I said, God, I want one more language. నాకు మరొక భాష కావాలి దేవా, నేను ఇంటికి వెళ్ళాక అడిగా. God started giving me another language. వేరే భాషను దేవుడు మరలా నాకు ఇవ్వటం జరిగింది. And God was so good. దేవుడు చాలా మంచివాడు. And every time he started giving me different languages. ప్రతిసారి వేరు వేరు కొత్త భాషలు దేవుడు నాకు ఇవ్వటం ప్రారంభించాడు. What is the importance of getting different languages? కొత్త భాషలు పొందటంలో ఉద్దేశం ఏంటి? Read verse 9, 10 and 11. 9, 10, 11 వచనాలు చూడండి. 9, 10, 11 వచనాలు. అపోస్తలుల కార్యాలు 2. పార్తీలు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let me give you a testimony. ఒక సాక్ష్యం చెబుతాయనండి. There was a train that was going in the eastern part of Europe. Eastern part of Europe, and it was going to Russia. ఈస్టర్న్ పార్ట్లో యూరోప్లో ఒక ట్రైన్ వెళ్తుంది. Now there was a man who was sitting in this compartment, and another pastor was praying in another compartment. ఒక వ్యక్తి ఇతల భోగిలో కూర్చున్నాడు. అవతల భోగిలో ఒక ఆయన పాస్టర్ గారు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. Now this person on the other compartment was looking at the address, and he was thinking how to go to this place, who to meet, where's the location and all this. He was thinking about it. నేను ఆ ఊరికి ఎట్లా వెళ్ళాలా, అడ్రస్ ఎట్టగా ఏంటని ఈ వ్యక్తి చూసుకుంటా ఉన్నాడు. అవతల వేరే భోగిలో పాస్టర్ గారు ఏమో ప్రార్థన చేస్తున్నాడు. As the pastor was praying in, and then suddenly he started speaking in tongues. అయితే పాస్టర్ గారు అక్కడ ప్రార్థన చేస్తూ ఆయన అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నాడు. And then the Holy Spirit says, go to the next compartment and start to speak in tongues. అక్కడికి అవతల భోగికి వెళ్ళిపోయి నువ్వు అన్య భాషలు అక్కడ మాట్లాడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. So he went in there and he saw this man and he started speaking to him in the tongues. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి పాస్టర్ గారు అన్ని భాషలతో అక్కడ ఆయన దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. And the person was so astonished, you are speaking such fluent Russian. ఓ పాస్టర్ గారు, నువ్వేంది రష్యా భాషతో మాట్లాడుతున్నావేంది, నువ్వు స్పష్టంగా మాట్లాడుతున్నావని అడుగుతున్నా. And you are explaining to me where this address is. ఆ అడ్రస్ నేను ఎక్కడికి వెళ్ళాలని ఎత్తుకున్నాను, అడ్రస్ అంతా నువ్వు మా రష్యా భాషలో చెబుతున్నావేంది అని ఆయన ఆశ్చర్యపోయాడు. And then he asked the pastor, అప్పుడు ఆయన పాస్టర్ గారిని అడిగాడు, are you Russian? ఏమంటే మీరు రష్యా నుంచి వచ్చారా అని అడిగాడు. And he says, I do not know Russian. రష్యా ఏంటో నాకు తెలియదు అయ్యా అన్నాడు. I am from America. నేను అమెరికా నుంచి వచ్చాను అయ్యా అన్నాడు. I speak only English. నేను ఇంగ్లీష్ ఒక్కటే వచ్చండి అన్నాడు. Like this Gideon.
English. ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడతానన్నాడు. But when he started speaking in tongues, ఎప్పుడైతే అన్ని భాషలో మాట్లాడటం మొదలు పెట్టాడో God started giving a new language. ఆయన కొత్త భాష ఆ వ్యక్తికి ఇవ్వటం జరిగింది. And this Russian language was helping the other person. ఈ యొక్క రష్యా భాష పక్కపోగిలో కూర్చున్న వ్యక్తికి, దారి కోసం వెతుక్కున్న వ్యక్తికి సహాయపడింది. I want you to look at that verse again. మరొకసారి ఆ మాట మనం చూద్దాం, చూడండి. Every single person was hearing the word of God in their own language. ఆ మాట మళ్ళీ చదువు. Verse 11. Hallelujah. Every single one was listening in their own language. మనమంతా మన సొంత భాషలో గల్లీన వీళ్ళు మాట్లాడటం మనం వింటున్నామని వాళ్ళు చెప్పుకున్నారు. Do you want this kind of anointing? ఈ విధమైనటువంటి అభిషేకం మీరు కావాలని కోరుకుంటున్నారా? Do you want this kind of anointing that you go to any place and suddenly you start speaking and the persons, every person in that place will understand? వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ భాషలో నీవే మాట్లాడవాలనేటువంటి ఆ కృప కావాలని నువ్వు కోరుకుంటున్నావా? I remember when we went to South Korea. ఒకసారి సౌత్ కొరియాకి అయ్యగారు వెళ్ళారు. No, everywhere we go, these little children go together. ఈ ఇద్దరు చిన్న పిల్లకాయలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు. Now in South Korea, సౌత్ కొరియాకి వెళ్ళినప్పుడు early morning, hallelujah, early morning 5 o'clock prayer, ఉదయకాలం 5 గంటల టైంలో ప్రార్థనకి జరుగుతుంది. there will be thousands of people gathered. వేల మంది జనం అక్కడ కూడుకున్నారు. Minimum 20,000 people. కేవలం 20,000 మంది ఉన్నారు అక్కడ. Hallelujah. What is the population of Gundupalli? గుంటుపల్లి మొత్తం ఎంతమంది ఉంటారు? జనాభా లెక్క ఎంత? అమ్మగారు అమ్మ 100 మంది, 1700. 1,700. అమ్మ ఊరు గుంటుపల్లి అనే ఊర్లో జనం ఎంతమంది ఉంటారు? జనాభా సంఖ్య ఎంత? Who's from Gundupalli? ఓట్ల ప్రకారమా? 1,600. ఓట్ల లిస్టా మీరు చెప్పేది జనసంఖ్య, పిల్లలు ముసలితో సహా ఓట్ల లిస్ట్ కాదు. Okay. 1,600 people. Imagine tomorrow morning you have a prayer meeting. రేపు ఉదయం ప్రార్థన కూటం జరిగినప్పుడు You have a prayer meeting. All 1,600 people come. ఊర్లో మొత్తం ఉన్న వారందరూ వచ్చారు అనుకో. ఏమో నమ్మకం కుదరట్లా. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Only God can do this kind of miracle. ఇలాంటి అద్భుతాన్ని దేవుడు మాత్రమే చేయగలడు. Now when I started speaking in tongues in South Korea, సౌత్ కొరియాలో అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు the person next to me, నా పక్కన ఉన్న ఒక ఆయన ఉన్నాడు. he was looking at me very interestingly. చాలా ఆసక్తితో అయ్యగారు మొహం కలిసి వస్తున్నాడు అంట. And then he say, after I finished, he started speaking to me in Korean. ఆయన పక్కన ఉన్న ఆయన నువ్వు అయ్యగారు మాట్లాడి ముగించిన తర్వాత కొరియా భాషలో ఈయనతోటి మాట్లాడుతున్నారు. I looked at him. ఏంద్ర బాబు ఈయన నాకలి చూస్తున్నాడు అని. I don't know Korean. కొరియా భాష ఈ అయ్యగారికి తెలియదు, ఆయన కళ్ళే చూస్తున్నాడు. But when I was speaking in tongues, అన్య భాష మాట్లాడుతున్నప్పుడు I was speaking in the Korean language. కొరియా భాషలో మాట్లాడారు అయ్యగారు. అందుకని ఆయన మా భాషలో మాట్లాడుతున్నాడు, ఏంది ఈయన తెలిసొట్టుకుందని వాళ్ళ కొరియా భాషలో నీ పలకరెత్తున్నాడు. You know, when I first came to Andhra Pradesh, మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు I don't know Telugu language. నాకు తెలుగే తెలియదు. Then I asked God, and then God gave me the Telugu language when I started speaking in tongues. అన్ని భాషలో మాట్లాడేటప్పుడు నాకు తెలుగు గ్రహించే జ్ఞానం దయచేయమని అడిగా. And then he started giving me songs in Telugu language.
అందువల్ల కొన్ని తెలుగు పాటలు రాయటానికి కూడా దేవుడు నాకు కృపద ఇచ్చేసాడు. If you ask me to speak in Telugu, I don't know how to speak. నువ్వు కానీ నన్ను తెలుగులో మాట్లాడమని చెబితే నాకేం తెలియదు. But when I speak in tongues, నేను కానీ అన్ని భాషలు మాట్లాడేటప్పుడు God will give me words in Telugu. తెలుగు పదాలు దేవుడు నాకు ఇస్తాడు. And I think that day somebody was in the rooftop. Who was on the rooftop with me? ఆ I రోజు don't think any of the పై- girls are here. You were there in the rooftop. ఆ పైన ఉన్నప్పుడు బిల్డింగ్ మీద ఉన్నప్పుడు And on the rooftop, suddenly అకస్మాత్తుగా God started giving a new song. కొత్త పాట దేవుడు ఇస్తున్నాడు. As I was just meditating in tongues, ఆ అన్ని భాషలతోటి నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఇప్పుడు గాలి రావాలి. Can't remember the song. But ఇప్పుడు దేవుడు గాలి రావాలి, ఇప్పుడు దేవుడు అగ్ని రావాలి. No, there was different words at the end. Later God gave me. తర్వాత దేవుడు నాకు కొన్ని పదాలు ఇవ్వటం జరిగింది. Just on the rooftop. పైన డాబా పైన కూర్చుని Just sitting down and talking. కొంతమంది పిల్లలతో కూర్చుని మాట్లాడుతా In my spirit I am praying. ఆత్మలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. Now every time inside my head, inside my heart and my mind, there's a song going on. లోపల మాత్రం మనసులో హృదయంలో ఒక పాట వస్తూ ఉంటుంటది. Now it can be a song that I already know. It is always there's a song going on. అదే పాట లోపల తిరుగుతా ఉంటది. Different songs in all the time will be going on. వేరు పాటలు మనసులో కదులుతూనే ఉంటుంటాయి. What is the song that is going on in your head right now? ఇప్పుడే నీ మనసులో ఏ పాట వస్తుంది? నిద్ర పడుకున్నావా? Is that the song that is going on right now? నిద్రపోవాలనే పాట నీకు వస్తుంది ఇప్పుడు? Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! God will give you the languages. దేవుడు నూతన భాషలు నీకు ఇవ్వగలడు. God will help you. దేవుడు నీకు సహాయం చేయగలడు. And because you are the body of Christ, ఎందుకంటే మీరందరూ దేవుని యొక్క శరీరమై ఉన్నారు. touch me. పక్క వాళ్ళని పట్టుకోండి, పక్క వాళ్ళు చేయి పట్టుకోండి. He wants to do something. Google. Hallelujah. Tell the person next to you, పక్కల కలిసి చూసి చెప్పండి, we are the body of Christ. మనం దేవుని శరీరంలో భాగాలం. Pastor garu. మనం అంతా కలిసి దేవుని చేతిలో, మనం అంతా దేవుని చేతిలో భాగాలం అని చెప్పండి. Hallelujah. ఓకే. Oh, Rabbi, Lazarus is alone. Poor Lazarus. పేద లాజరు అక్కడే ఒంటరిగా కూర్చున్నాడు. Okay, brother, come here. Sit next to Lazarus. Go. Hallelujah. పేద లాజరు అక్కడే ఉన్నారు. దేవుడికి ఎవరన్నారు? Ayyagaru also alone. This Ammagaru also alone. Come here. Too far. Hallelujah. Tell your neighbor, we are the body of Christ. మనం దేవుని శరీరం అని చెప్పండి. మనం అంతా దేవుని శరీరం. Now in Acts chapter 2, అపోస్తలుల కార్యం 2వ వచనం. in Acts chapter 2, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. they will in the upper room in one united body. వారంతా ఏకంగా ఒకే Hey, శరీరం. don't let go your hands. చేతులు విడిచిపెట్టారా? Don't let go. అయ్యో, పట్టుకొని ఉండండి. You are united as one body. ఒకే శరీరంలో అవయవాల్లాగా ఒక శరీరంగా Then only the wind from heaven will come. అప్పుడు పరలోక నుంచి గాలి దిగి రాగలుగుతుంది. Then only the sound will come. అప్పుడు మాత్రం ఆ శబ్దం వస్తుంది. And then the fire will come. అప్పుడే పరలోక అగ్ని దిగుతుంది. And he will carry tongues of fire and will rest on each and every one of you. అప్పుడే అగ్ని జ్వాలలుగా విభజించబడి ఒక్కొక్కరి మీదకి వస్తుంది. As a body of Christ, దేవుని
దేవుని శరీరముగా, then you will be able to do great mighty things for God. దేవుని కొరకు గొప్ప కార్యాలు మీరు చేయగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. Say hallelujah. చెప్పండి హల్లెలూయా. Don't let go the hand. వదిలిపెట్టమాకండి, చెయ్యి పెట్టుకునే ఉండండి. You just use your mouth and say hallelujah. నోటితో చెప్పండి, చెయ్యితో కాదు. చెయ్యి పక్కన వాళ్ళు పట్టుకునే ఉండండి, Don't let go. వదిలిపెట్టమాకండి వాళ్ళని. Hold. పట్టుకోండి, పక్క వాళ్ళు పట్టుకోండి. Hold your neighbor's hand. You. పక్క వాళ్ళ చెయ్యి పట్టుకోమ్మా. Orange saree. Hold the hand. This side. ఈ సైడ్ రెండు పక్కల. Everywhere must hold. ఆ చేతితో అటు పక్కన, ఈ చేతితో I'm looking. All the children must hold. హల్లెలూయా. Hallelujah. చిన్నపిల్లలు పట్టుకున్నారు, పెద్దలు వదిలిపెట్టకాకండి. Hey, John is alone. Somebody go and hold John's hand. అయ్యయ్యో, Why is John alone? దిక్కులేని అనాదిగా జాన్ ఒక్కడే కూర్చున్నాడు. We are all one body. You one person. John, go and hold. Hallelujah. పక్క వాళ్ళతో కలు ఒక్కడిగా Put ఉండాలి. on your Bible. Hold the person. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. The power of God is here. దేవుని యొక్క శక్తి ఇక్కడ ఉన్నది. The wind of God is coming. దేవుని గాలి ఇక్కడ వేచబో. Don't let go the hand. ఎవరిని ఇడిచిపెట్టమాకండి. Oh, Reba Shadaradara. God is healing your heart right now. ఇప్పుడు మీ హృదయాలను దేవుడు బాగు చేస్తున్నాడు. God is healing your body right now. నీ శరీరాలను దేవుడు బాగు చేస్తున్నాడు. God is helping your family right now. ఇప్పుడే మీ కుటుంబాలకు దేవుడు సహాయం చేస్తున్నాడు. God is going to bring a victory into your family today. ఈ రోజు నీ కుటుంబాలకు దేవుడు విజయాన్ని దయచేస్తున్నాడు. But the fire needs to rest on each and every one of you. మీలో ప్రతి ఒక్కరి మీదకి దేవుని అగ్ని దిగి రాబోతుంది. Then only He can burn away the things that are not right. మీ ఇంట్లో సరిలేని వాటన్నిటినీ దేవుని యొక్క అగ్ని కాల్చవేయబోతుంది. Everything that is not right, God needs to take it away. సరిలేని ప్రతి పరిస్థితిని ఇప్పుడే దేవుడు తీసివేస్తున్నాడు. So that God can put the right things into your life. మీ జీవితంలోనికి ఇప్పుడే సరి అయిన వాటిని తీసుకుని So వస్తాడు. that God can put a special anointing into your life. నీ జీవితంలోనికి ఇప్పుడే ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని పంపిస్తున్నాడు. God is going to touch you with the fire tonight. ఈ రాత్రి దేవుడు పరలోకం నుంచి అగ్ని చేత తాకుతున్నాడు. All of you close your eyes. అందరు కళ్ళు మూయండి. Close your eyes. కళ్ళు మూయండి. The wind of God is coming from heaven పరలోకం నుంచి దేవుని గాలి వీస్తుంది. and is carrying the Holy Spirit's fire, పరిశుద్ధాత్మ అగ్ని గాలి ఇక్కడికి దిగుతుంది. and it is going to land on each and every one of you like tongues. ఇప్పుడే అన్య భాష రూపంలో ఆత్మాగ్ని జ్వాల నాలుకగా విభజించబడి ఒక్కొక్కరి మీదకి దిగి రాబోతుంది. Just open your mouth and start speaking. నోరు తెరిచి దేవుని స్తుతిస్తూ మాట్లాడు. Hallelujah. హల్లెలూయా. If you don't హల్లెలూయా. know how to speak in tongues, just say hallelujah. చెప్తా ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్తా ఉండండి. Hallelujah. హల్లెలూయా. Right now the fire of God is coming. ఇప్పుడే దేవుని అగ్ని దిగి వస్తుంది. Anointing to speak in tongues. అన్య భాష భాషల రూపంలో దిగుతుంది. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Urreda lekara rich. హల్లెలూయా. Urreda tatara. హల్లెలూయా. హల్లెలూయా. Urrila kara richada ridara barashad. Urrekira richada ridara. Because one body in Christ. క్రీస్తులో ఒకే శరీరం. One body God. ఒకే శరీరం. One body God. ఒకే శరీరం. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Thank you, హల్లెలూయా. Father, for your anointing. నీ అభిషేకం కొరకై నీకు వందనాలు దేవా. Let the fire come. నీ యొక్క అగ్ని దిగి రానివ్వండి. We thank you, Father. నీకు వందనాలు దేవా. We give you all the glory and the honor. సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాము. In Jesus' name. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. అందరు లేచి నిలబడి. అందరు లేచి నిలబడదాం. Hallelujah.
Hallelujah. Hallelujah. I want you to look at your neighbor. పక్కలు కలిసి చూడండి. I want you to look at your neighbor on your left and look at your neighbor on your right. అటుపక్క ఇటుపక్క ఉన్న వాళ్ళు కలిసి చూడండి. Look at it. Can you see the fire of God on that person? ఆ పక్క ఉన్న వారి మీద దేవుని యొక్క అగ్నిని చూడగలుగుతున్నావా? Can you see? Yeah. Hallelujah. Hallelujah. హల్లెలూయా. If you don't see, నువ్వు కానీ చూడలేదనుకో, start praying for the person. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. You might be asking, how to see, Pastor? ఎట్లా చూడాలండి అని అడగొచ్చు మీరు. Very simple. చాలా తేలిక. Just ask the Holy Spirit. పరిశుద్ధాత్మను అడగండి. He will show you. ఆయన నీకు చూపిస్తాడు. He will show you. ఆయన మీకు చూపిస్తాడు. Whether the fire is there, దేవుని అగ్ని అక్కడ ఉంటే, the fire is not there. ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఉందా లేదా దేవుడు చూపిస్తాడు. You need to have the fire first. మొట్టమొదట నీవు ఆ పరిశుద్ధాత్మ అగ్ని కలిగి ఉండాలి. అప్పుడు పక్కవారి కలిసి చూడండి. If you don't have the fire, you cannot see the fire. దేవుని అగ్ని నీకు లేకపోతే పక్కవారి అగ్ని చూడలేవు. Look again. మరలా చూడండి. పక్క వాళ్ళకని చూడండి. Hallelujah. హల్లెలూయా. Yeah, I can see the fire. Hallelujah. హల్లెలూయా. I want you to by two. ఎదురెదురు మళ్ళండి. 2 by 2. ఎదురెదురు కలిసి ఎదురెదురు తిరగండి. Right now, I want you to pray for the fire of God to carry the blessings the wind is bringing right now. ఇప్పుడే దేవుని యొక్క అగ్ని గాలి బలమైన గాలి రూపాన ఆశీర్వాదాలు మీ మీదకి తీసుకొచ్చునుగాక. It should come on that person. ఎదురున్నటువంటి ఆ వ్యక్తి మీదకి దేవుని ఆశీర్వాదం అగ్నిగా వచ్చుగాక. You pray with me. Oh, okay. Sorry, sir. Come on, you come here. Pastor Garu, wait there. Come there. Pray. ఆ ఎదురున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఆశీర్వాదం అగ్నిగా ఆ వ్యక్తి మీదకి వచ్చుగా కానీ ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. Hallelujah. The fire of God has come upon each and every one of you. మీలో ప్రతి ఒక్కరి మీదకి దేవుని అగ్ని దిగవచ్చుగాక. Hallelujah. There is one blessing each and every one of you is receiving tonight. ఈ రోజున ఒక ఆశీర్వాదం మీలో ప్రతి ఒక్కరూ పొందుకుందురుగాక. Hundreds of blessing. వందల కొలది ఆశీర్వాదాలు అనుభవించుదురుగాక. But you are going to go back from here with at least one. ఇక్కడి నుంచి వెళుతూ ఉండగా కనీసం ఒక ఆశీర్వాదంతో మీరంతా గృహాలకు చేరుదురుగాక. I want you to lift up both hands right now. ఇప్పుడే రెండు చేతులు పైకెత్తండి. Hallelujah. Just lift up both hands. రెండు చేతులు ఆకాశం తట్టెత్తండి. Hallelujah. హల్లెలూయా. Say, give my partner, touch him. Give the person next to me at least one blessing. పక్కన వ్యక్తిని కనీసం ఒక ఆశీర్వాదంతో ఆశీర్వదించయ్యా అని అడగండి. One blessing. కనీసం ఒక ఆశీర్వాదంతో పక్కన వ్యక్తిని ఆశీర్వదించయ్యా అని అడగండి. One blessing. Heavenly Father, we thank you, Lord, for speaking tonight. పరలోక తండ్రి, రాత్రి మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. Thank you for Holy Spirit of God giving a word in season for Gundupalli. ఈ సందర్భానికి తగినట్టుగా నీ బిడ్డలు ఒక్కొక్కరిని ఆశీర్వదించినందుకై వందనాలు.
We thank you, Lord, for all the people who are gathered here from different villages, God. వేరు గ్రామాల నుంచి నీవు ఇక్కడ తీసుకొచ్చిన నీ పిల్లలందరి బట్టి నీకు వందనాలయ్యా. Each and every village person will carry at least one blessing back to their home, God. వేరు గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనీసం ఒక ఆశీర్వాదంతో దీవెనతోటి పొంది వెళ్ళటానికి కృప దయచేయండి. And we thank you, Father, that tonight is going to be a night when you're uniting us as one body. ఒకే శరీరంలో మమ్మల్ని అందరినీ రాత్రి ఐక్యపరుచున్నందుకై నీకు వందనాలు దేవా. We thank you, Father. తండ్రి నీకు వందనాలు. We give you all the glory, the honor and the praise. సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాము. In Jesus' name. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Tomorrow is the last meeting. రేపు చివరి కూటం. And in the last meeting, I'll be speaking about the last word that is balanced, that is rest. ఈ రేపు ఆఖరి కూటం కాబట్టి ఆఖరి కూటంలో చివరిగా ఆ వచనంలో ఉన్న చివరి భాగాన్ని విశ్రాంతి దాని గురించి రేపు చెప్తా. If God willing. దేవుని చిత్తం అయితే అందరూ రండి, ఆఖరి ఆశీర్వాదం పొందుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్తురు. కానీ All of you all are welcome. అందరినీ ఆహ్వానిస్తున్నాం రేపు రాత్రి కాంబం పాడుకోవటానికి. అందరు రండి, ఆఖరి ఆశీర్వాదం పొందుకుని ఇటులోకి వెళ్దాం. ఆమె Because 8 means this is going. Tomorrow is the 8th meeting. ఎందుకనగా రేపు 8వ మీటింగ్. It means God is going to bring a new beginning. 8వ రోజు అంటే ఆదివారం అయిపోయిన సోమవారం రోజు 8వ రోజు వచ్చింది కాబట్టి కొత్త ప్రారంభం రేపు జరగబోతుంది. దేవునికి గట్టిగా చప్పలు కొట్టండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు 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 చెల్లిస్తూ ఈ రాత్రి ప్రభువా మీ దాసుని ప్రభువా ఈ సంఘాన్ని ప్రేమించి ఈ స్థలానికి మీరు తీసుకొచ్చినందుకై నీకు స్తోత్రములు తండ్రి. మీ దాసుడు నోట ఈ రాత్రి వేళ చల్లని వాతావరణములో చల్లనిటువంటి యేసు మాటల ద్వారా తండ్రి ఈ సంఘానికి ఈ గ్రామానికి చేరి వచ్చినటువంటి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి దేవుని వాక్య ఉపదేశములు అనేక మంది వారి జీవితాలను మార్చబడినట్లుగా సహాయము చేయి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి, వారి ఆలోచనలను మీరు మార్చండి. దేవుని మాట మాత్రమే తమ హృదయాలను భద్రపరిచి నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందినట్లుగా అది విస్తరించినట్లుగా సహాయం చేయమని ఈ రాత్రి ప్రభువ ప్రకటించినటువంటి ఇక్కడే కాక ఈ శబ్ద యంత్రాంగము ద్వారా ఎంతమంది అయితే ప్రభు ప్రజలు వింటున్నారో అట్టి కుటుంబాలన్నీ మారినాయి. నీ సన్నిధికి నడిచే కృపను అనుగ్రహించండి ప్రభువ. ఇదిగో బిడ్డలను ఆశీర్వదించండి. ఈ రాత్రి మీ దైవ సేవకురాలను ప్రభువ ఈ ప్రాంతానికి ప్రభువ మీరు తీసుకొని వచ్చి మాట్లాడించిన వాక్య ఉపదేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో ఇదిగో ఒకరికొకరికి ఏ రీతిగా ప్రభువ మేము ప్రార్థన ద్వారా ఐక్యత కలిగి ఉన్నామో ఈ ఐక్యత మా జీవితంలో తండ్రి ఇంకను ముప్పిడి కొలిపించి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడును ప్రియకుమారుడను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన నీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నివన సహవాసమును, దూర ప్రాంతము నుండి వచ్చిన దైవ సేవకులను అనగారి యొక్క టీముకు, ఆయా ప్రాంతాల నుండి సంఘాల నుండి వచ్చిన అందరికీ నీ సదాకాలము తోడయ్యిండి నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ కూడా వందనాలమ్మా. ఎవరు